అంటే మినిమం ఇట్టా ఉండాలా. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లు వచ్చేసింది. ఎక్కడైతే ప్రతి ఛానల్ అరే ఒక్కసారి వచ్చి ఇక్కడ షో చేయాలి అని అనుకునే ఒక ప్రాంతానికి వచ్చింది. ఎక్కడైతే నేచురల్ బ్యూటీస్ ఉంటారో వచ్చేసామండి మా కాకినాడ. రాత్రిపూట కనబడతాయి దయ్యాలు, అందరికి అండగా ఉండేదేరా మా ఆడవాళ్ళు. దెబ్బలు తగిలినప్పుడు అవుతాయి గాయాలు, దేనికైనా సమాధానం చెప్తారా మా ఆడవాళ్ళు. హాయ్ రవి. హాయ్ అండి. నేను మీ అక్కని. అక్క తమ్ముడు. ఇక మా చిన్నక్క మా పెద్దక్క మా అమ్మ. ఈ కూల్ వెదర్ లో హాట్ గా మంచి డిష్ చల్ల ఉండలు. బాగుంది. దీంతో పాటు నీకోసం స్పెషల్ గా ఈ కూల్ వెదర్ లో హాట్ గా తెచ్చా. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ ఓన్లీ. అమ్మా మీరు చేశారా అక్క చేసిందా? అక్క పిండి ఉడకబెట్టింది, నేను ఉండలు చేసాను. అక్క బాగా ఉడకబెడుతుంది కదా, మా బావని కూడా బాగా ఉడకబెడుతుంది. అమ్మ చెప్పింది పిండిని మాత్రమే, కానీ మీరు చేసేది బావని కూడానే. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇలాంటి సందర్భాలు ఏం చేస్తే మీ ఆయనకి ఆ ప్రేమని చూపిస్తావు, ప్రేమని ఇస్తావు? నేను అనుకోకుండా సడన్ గా సర్ప్రైజ్ ఇస్తే ఖచ్చితంగా ఇస్తాను. అనుకోకుండా ఇక్కడ సడన్ గా మీ ఆయన వచ్చి బౌ అంటేనా? కాదు, ఫ్లవర్స్ ఇచ్చినా లేకపోతే ఐ థింక్ సర్ప్రైజ్ అంతే. ఏడ సర్ప్రైజ్? ఒక రోజు ఇచ్చినా చాలు కదా. ఒక రోజు ఇచ్చినా హగ్ ఇస్తాం. ఓకే ఆడికే ఆగిగా. ఓకే. నాకైతే ఎంత నచ్చుతారంటే మనం ఏం తప్పులు చేసినా, మనల్ని ఎంత ఇది చేసినా మళ్ళీ భరిస్తున్నప్పుడు మాత్రం సూపర్ గా నచ్చేస్తారు. అసలు ఈ భూమి మీద ఆడవాళ్ళు తప్పు చేస్తారా? మోస్ట్ ఇంపార్టెంట్ కాకినాడ ఆడవాళ్ళు తప్పు చేస్తారా? చెయ్యరు కాబట్టి. కానీ ఎప్పుడైనా చేస్తే కూడా క్షమించే మాత్రం నచ్చేస్తారు. అన్న మ్యారేజ్ అవ్వకపోయినా చెప్తున్నా, నాకు డ్రీమ్ ఉంది. మ్యారేజ్ ఎవరు కావాలి? నాకు అయింది. నీకు అయ్యింది, ఎప్పుడుగో తెలిసింది మాకు. నా మ్యారేజ్ గురించి టాపిక్ కాదు ఇక్కడ. నాకు ఒక డ్రీమ్ ఉందన్న, మీ బావకు చెప్పండి. మా కాకినాడ బీచ్ కి మిడ్ నైట్ 12 గంటలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా ఇంట్లో 7 దాటితే దాటనివ్వట్లే ఇల్లు. నాకు తెలిసి నా బావను వాళ్ళ నీళ్ళలో ముంచేసి ఎంత ప్రేమగా చూసుకుంటాను అప్పుడు చెప్తా. ఎంత ప్రేమ చూసుకుంటా అంత చెప్తావు. ఇప్పుడే చెప్పరాదు, బావ ఫ్యూచర్ బాగా చూస్తుండొచ్చు. కమ్ ఫాస్ట్. ఆయన ఈ మాటని ఇంకో కిలోమీటర్ దూరం పడే. మన ఫస్ట్ రౌండ్ లో అప్పటి రెడీగా ఉన్నారు. ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. నీకు నేముంటాది, నాకు ఫేముంటాది. నీకు ఫిగర్ ఉంటాది, మాకు పొగరుంటాది. మేడం మీ పేరు? మధు గారు ఏం చేస్తుంటారు? జాబ్. ఏం జాబ్? బెంగళూరులో జాబ్. బెంగళూరులో జాబ్. మరి కాకినాడ పుట్టింది ఇక్కడ? పుట్టింది ఇక్కడే కాకినాడ. యా మేడం. మా ఆయన్ని చాలా ప్రేమగా చూసుకుంటా. నా పేరు లక్ష్మి. డైరెక్ట్ మిస్ ఇండియా కాంపిటీషన్స్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారా? అక్కడికి వెళ్ళలేదు కదా? అక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే మీరు వెళ్తే వాళ్ళకి అవకాశం ఉండదు. అలా ఏం చేస్తుంటారు మీరు? బ్యూటిషియన్. బ్యూటిషియనా? అందుకే కాకినాడ మెరిసిపోతుంది అలా అలా అలా. నేను ఎవరిని బాధ పెట్టినా నా పేరు అనురాధ. ఏం చేస్తుంటారు ఇప్పుడు? ఆమె ఫ్యాషన్ డిజైనర్. వాట్ ఈ ఫ్యూచర్ ప్లాన్స్? అంటే హైదరాబాద్ వచ్చి మీకు కాస్ట్యూమ్ డిజైన్ చేయాలని. నాకింత అందమైన డిజైనర్లు ఉండరండి బాబు. నేను వస్తానండి మీకోసం. పక్కా? షూర్. హార్టీ వెల్కమ్ అండి. మీరు అక్కడ హైదరాబాద్ వస్తే మాత్రం నేనే మీ ఫస్ట్ క్లయింట్. మీరు డాన్స్ నేర్చుకున్నారా? లేదా? మరి ఇంత బాగా ఎలా చేస్తున్నారు? మిమ్మల్ని చూసే. నన్ను చూసా, కానీ నేను మిమ్మల్ని చూసి కొంచెం ఎనర్జీ వచ్చింది నాకు. కాబట్టి సారంగ ధర ఏరా మేడం కి. What's your name, Nana? Aishwarya. Aishwarya, what do you do? Fashion. Fashion designer.
గ్యాంగ్ వర్కింగ్ ఇన్ సేమ్ బుటీకా? మీరు కూడా ఫ్యాషన్ డిజైనర్ కదా, మరి మీరు వేసుకుంది డిజైనర్ వేరేలా ఉంది, అందుకే ఫ్యాషన్ డిజైనర్ అంటే ఇష్టం. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. మీ పేరు? నన్ను అందరూ అంటారు అంబిక, నా పేరు నాగాంబిక. అంబిక అంటారు, నాగా అంబిక గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, వెరీ గుడ్. లా ప్రమీల మీరు లా చేస్తున్నారా? లేదు. ఏం చేస్తుంటారు ప్రమీల గారు? ఫ్యాషన్ ఏందండి అందరు ఫ్యాషన్ డిజైనర్లు? రవి గారు అమ్మా. మీకోసం మా కాలేజ్ అందరం కాలేజ్ మానేసి వచ్చేసాం. మా మేడమ్స్ కూడా తీసుకొచ్చేసాం. ఓకే, వెరీ గుడ్, హార్టీ వెల్కమ్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఫస్ట్ రౌండ్ బెస్ట్ ఆఫ్ 3. ఎవరికైతే 2 పాయింట్స్ వస్తాయో వాళ్ళు ఆ రౌండ్ విన్నర్స్. క్యాష్ ప్రైజ్ వచ్చేస్తుంది. ఓకే, మీ ఇద్దరు వెళ్తారు ఫస్ట్. మీ టీం ని క్వశ్చన్ అడగాలి, ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే పాయింట్ వస్తుంది. క్వశ్చన్ అడగాలి అంటే ఈ గేమ్ గెలవాలి. ఇద్దరు ఇక్కడ నుంచి వస్తారు ఫేసింగ్ ఈచ్ అదర్, ఆ బాల్ వైపు. హెడ్స్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్. ఆ గేమ్ తెలుసుగా, తలకాయలు, భుజాలు, మోకాలు, పాదాలు. అలా చెప్తూ ఉంటా, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటా, మీరు అలా చేస్తూ ఉండాలి. హెడ్స్ అన్నప్పుడు హెడ్స్, షోల్డర్ అన్నప్పుడు షోల్డర్, నీస్ అన్నప్పుడు నీస్, టోస్ అన్నప్పుడు టోస్. ఈ మధ్యలో నేను బాల్ అని అంట, బాల్ ఎత్తేసుకోవాలి. ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ టీం ని క్వశ్చన్ అడుగుతా. చాలా ఈజీ క్వశ్చన్స్, రెడీగా ఉండండి. హెడ్స్, నీస్, షోల్డర్, టోస్, నీస్, షోల్డర్, హెడ్స్, టోస్, నీస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, టోస్, షోల్డర్, బాల్. అమ్మా చెప్పిందిరా. ఏది అట్లా తీసినావు? 2 హ్యాండ్స్ తో పట్టేసుకుంది. ఈ టీం అడుగుతున్న క్వశ్చన్, పాట ట్యూన్ వస్తుంది, ఆ ట్యూన్ ఏ పాటతో చెప్పాలి. ఆ పాట కనీసం 2 లైన్లు పాడాలి. గుర్తు రావట్లేదు. టైమ్ అప్. కాకినాడ కాజా కాజా, బెంగళూరు బాజా బాజా, గణపతి పూజ మనదేలే. రైట్ ఆన్సర్. కాకినాడ కాచా కాచా, కైకలూరు బాజా బాజా, కాణిపాకం గణపతి పూజ మనదేలే. నెక్స్ట్ పాయింట్ కోసం మిస్ ఇండియా రండి. హెడ్స్, నీస్, షోల్డర్, టోస్, నీస్, హెడ్స్, టోస్, షోల్డర్. మిస్ ఇండియా, everyone is seeing you. Shoulder, shoulder, toes, heads, knees, heads, toes, heads, toes, heads, ball. సో మీరు తీసుకున్నారు కాబట్టి బాల్. చాలా ఈజీ ప్రశ్న. ట్యూన్ ప్లీజ్. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, ఫేస్ రెడీ ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. రాంగ్. మీకు ఛాన్స్ వచ్చింది. కింగ్ లో నువ్వు రెడీ, నేను రెడీ. టైమ్ అప్. ప్లే ది ఒరిజినల్ సాంగ్. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. మూడిట్లో 2 అయిపోయినాయి. లాస్ట్. టోస్, హెడ్స్, నీస్, టోస్, షోల్డర్, టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, బాల్. 3 పాయింట్ కూడా స్వాహా. థర్డ్ ట్యూన్ ప్లీజ్. సో బావా బావా బంగారు, బావా బావా ఆ పాట అయితే కాదు. యా. చెలియా చెలియా సింగారు, చిటికెడు నగ్గే సింగారు, పులతోనే చెలియా చెలియానా, బావా బావానా. ప్లే ది రైట్ సాంగ్. చెలియా చెలియా సింగారం, చిటికెడు నడుమే వయ్యారం, చూపులతోనే తీయొద్దే నా ప్రాణం. మేము హాఫ్ పార్ట్ పాడాం, మధ్యలో పాడాం మేము. మధ్యలో ఎవరికి కావాలా? ఒక్క పాయింట్ బావా. నువ్వు అలా అడిగావు కాబట్టి తీసుకో. ఆమె అడిగింది 1 పాయింట్. ఆ 1 పాయింట్ ఇచ్చి వాళ్ళకున్న 2 పాయింట్లు మీకు ఇస్తున్నావు.
ఎంటర్టైనింగ్ ఆర్డర్ కాబట్టి 3000 రూపాయలు. Congratulations. అమ్మా 3 ఉన్నాయి, ఒక్కొక్కటి ఇవ్వండి ఈడ. మరి రాదు కదా. అంటే ముద్దుగా బావా అని పిలిచింది కాబట్టి మనసు అలా కరిగిపోయి అలా ఇచ్చేసాను. సెకండ్ రౌండ్. చాలా మంది ఇక్కడ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ఫ్యాషన్ డిజైనర్స్, ఐఎమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఆంట్రప్రెన్యూర్. ఓకే, ఆంట్రప్రెన్యూర్స్ ఉన్నారు. అండ్ చాలా మంది తెలివైన హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు కాబట్టి మీ హౌస్ వైఫ్స్ కంపేర్ చేస్తే ఎవరికి అంత తెలివి ఉండదండి బాబు. హౌస్ వైఫ్స్ ఆర్ అమేజింగ్. యూఆర్ వెల్కమ్. నేను చెప్పాలి మీకు థ్యాంక్ యూ అని. ఇక్కడ ఉన్న వాళ్ళలో హౌస్ వైఫ్స్ ఎంతమంది? ఇక్కడ హౌస్ వైఫ్ గా 20 years కంటే పైగా ఉన్న హౌస్ వైఫ్స్ చేతులు ఎత్తండి. 20 years కంటే పైగా హౌస్ వైఫ్. 40 years పైగా హౌస్ వైఫ్స్. 40 years, 50 years. రండి. నమస్కారం అమ్మా, మీ పేరు? రత్నం అండి. రత్నం గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. 50 సంవత్సరాలండి? 53 అండి. మీకే 50 ఏళ్ళు అంటే నమ్ముతా నేను. అంటే మీరు ఇప్పుడు ఒక 63 ఏజ్ అండి చెప్పింది. పెళ్ళయి 50 సంవత్సరాలు హౌస్ వైఫ్ గా ఎన్ని ఏళ్ళు? 35 సంవత్సరాలు. మరి నేను 50 అంటే మీరు చేయతిరు? ఏజ్ అనుకున్నాను నేను. ఏజ్ అనుకున్నానండి. సరేలేండి, వచ్చారు 30 సంవత్సరాలు కదా, అది కూడా పెద్ద నంబరే. కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, దానికి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాట ఏంటి? ఎవరికన్నా తెలిస్తే చేయొద్దండి అంతే. మేడం రండి. ఆంధ్రప్రదేశ్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. కంప్లీట్ గా వస్తా పాట? మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. వెరీ గుడ్. ఎస్, దట్స్ ది రైట్ సాంగ్. వేసేయండి. వెరీ గుడ్. టార్గెట్ లో వేస్తే మాత్రం 500 రూపాయలు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరే కదా పాట కరెక్ట్ గా చెప్పారు కానీ పాడలేకపోయారు. రండి. చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. రైట్. దాకా ఆంధ్రప్రదేశ్ లో కంప్లీట్ గా ఎన్ని స్మార్ట్ సిటీస్ ఉన్నాయి? 3 చెప్తారా ఏవేవో? వైజాగ్, ఆహా, కాకినాడ, ఆహా, రాజమండ్రి. ఆహా. విజయవాడని ఏం చేద్దాం? ఓకే. అయినా విజయవాడ ఇస్ నాట్ స్మార్ట్ సిటీ. సరే, నేను మీకు ఆన్సర్ చెప్తున్నా. స్మార్ట్ సిటీస్ మన ఆంధ్రప్రదేశ్ లో 4. కాకినాడ, వైజాగ్, ఏడుకొండలవాడ, వెంకటరమణ, తిరుపతి, మన కొత్త క్యాపిటల్ అమరావతి. రైట్ ఆన్సర్. అమ్మ వెనకాల నుంచి చూస్తుంది. టార్గెట్ లో వేయడం ఇంపార్టెంట్, ఆన్సర్ చెప్పడం కాదు. Okay. ఆల్రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కష్టమైన ప్రశ్న అడుగుతా. పరశురాముడిది దశావతారంలో ఎన్నో అవతారం చెప్పగలుగుతారా? దానన్న, ది మోస్ట్ యంగెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏం పేరు, ఏం చదువుతున్నావు? నా పేరు అంజలి అండి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి అయితే. పరశురాముడు దశావతారంలో ఎన్నో అవతారం? 6. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ₹500. కంగ్రాచులేషన్స్. ఇంకా క్వశ్చన్స్ లేవు, ఇంకా డైరెక్ట్ గా ఇచ్చేస్తా. ఎవరికి అదృష్టం ఉంటే రైట్.
మినిమం ఇట్టా ఉండాలా. కానీ ఇప్పుడు హాయ్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా. డొనాల్డ్ ట్రంప్. సరే ఈజీ క్వశ్చన్ అడుగుతా. ఆఫ్రికా చదువుకోలేదు. ఆఫ్రికా స్టార్ట్ అయ్యేది ఏ లెటర్ తోని? సారీ ఇంత ఈజీ క్వశ్చన్ కి చదువుకోలేడు. రైట్ ఆన్సర్ 500 రూపీస్. అమ్మా రండి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి మా బ్యూటిఫుల్ లేడీస్ రెడీ? ఆడిన వాళ్ళు కాకుండా ఇప్పటివరకు ఎవరైతే మధ్యలోకి రాలేదో వాళ్ళని పిలుస్తాం అనమాట. ఓకే, ఇక్కడ నాన్న మీరు రండి. ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ మీద ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని పిలుస్తా. ఓకే, మ్యూజిక్. ఇద్దరు నడుము 4 గ్లాసులు పెట్టాం. మీ ఇద్దరికి బుట్టలు ఇచ్చాం. నువ్వు ఇక్కడ బౌన్స్ చేస్తే ఆ గ్లాస్ లో పడాలి, నువ్వు బౌన్స్ చేస్తే ఆ గ్లాస్ లో పడాలి. 5 ఛాన్సెస్. మీరు 5 కొట్టిన తర్వాత మీరు వస్తారు. ముగ్గురు ఇంటర్చేంజ్ అవుతున్నారు 1 మినిట్ వరకు. ఆ గ్లాస్ లో లాస్ట్ లో ఎన్ని ఉంటాయి అన్నీ కౌంట్ చేస్తా. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండా. చలో జజ్జనకా చలో జజ్జనకా. ఎక్కు పెట్టి కంటి చూపు దించకే, గుక్క పెట్టి ఉక్కపోత పెంచకే. ఎక్కు పెట్టి కంటి చూపు దించకే, గుక్క పెట్టి ఉక్కపోత పెంచకే. నువ్వేమో దండ, నేనేమో రజనికంద, నిన్ను నన్ను ఆపేది ఉందా? చలో జజ్జనకా చలో జజ్జనకా. సో 1 minute లో 1, 2 and 3 balls చేశారు, which is not bad. మీ టార్గెట్ 4 వచ్చేయండి. 3, 2, 1 go. నేనేమంటానంటే వీళ్ళు ఆడుతుంటే ఇంత కష్టమా గేమ్ అన్నట్టుండే. దట్ ఈస్ ద గేమ్ నేచర్. ఎవరు ఫస్ట్ ఆడతారు, ఎవరు సెకండ్ ఆడతారు. కానీ ఇట్లా ఆడిరంటే రోజు ఇంట్లో మీరు మీ ఆయన ఇట్లనే ఆడుకుంటారేమో అని డౌట్ వచ్చింది నాకు. బ్యూటిఫుల్ రౌండ్ విన్నర్.
కంగ్రాచులేషన్ 3000 రూపీస్, 1500 రూపీస్. కాకినాడలో సూపర్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు